ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్ క్రియేషన్స్. ఈ రోజు అయితే నేను మీషోలో ఒక శారీ తీసుకున్నానండి. దాన్ని నేను మదర్ అండ్ డాటర్ కాంబో కింద ఎలా చేశాను అన్నది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపించుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండి. అండ్ శారీ అయితే ఫస్ట్ చూపించాను కదండి అది. అండ్ ఫస్ట్ వచ్చి పాప ఫ్రాక్ అనమాట. నెక్ కి సింపుల్ గా చిన్న ప్యాటర్న్ పెట్టించి అండ్ కింద ఒక బౌ వచ్చేలాగా అండ్ హ్యాండ్స్ కి అంచు పెట్టించానండి. వెనకాల వచ్చి జిప్ పెట్టారు. చాలా క్యూట్ గా చాలా నీట్ గా కుట్టారండి. చాలా బాగుంది ఫ్రాక్ అయితే మాత్రం. అండ్ శారీ పిక్ ఇంకా మీరు క్లియర్ గా చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి మేమిద్దరం వేసుకుంటే ఎలా ఉందన్న పిక్ కూడా మీకు అటాచ్ చేస్తున్నాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని. అండ్ నేనైతే ఎలా డిజైన్ చేపించుకున్నాను అంటే పైన వచ్చి బోట్ నెక్ అండి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ అండ్ కింద అంతా చాలా పెద్దగా అంబ్రెల్లా అనేది బాగుండేలాగా కుట్టించుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వెనకాల వచ్చి పాట్ నెక్ మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో అలా ఉంటుంది అనమాట. మొత్తం ఫ్రాక్ కి శారీ అంతా కూడా 2 ఫ్రాక్స్ కి కరెక్ట్ గా సరిపోయింది. దీనికి దుపట్టాక నేనేం చేశాను అంటే బనారస్ లో క్లాత్ తీసుకొని దీనికి పేరప్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చి నేను ఫ్లిప్కార్ట్ లోని మదర్ అండ్ డాటర్ కాంబో కింద శారీస్ అయితే తీసుకున్నానండి. మీరు చూసారు కదా ఫస్ట్ పాప పిక్ పెట్టాను. సో అదేనమాట శారీ అయితే. పిల్లలకైతే శారీ చాలా బాగుందండి. మస్ట్ ట్రై అనే చెప్పాలి. 100కి 100 అన్నమాట. చాలా క్యూట్ ఉంటారు పిల్లలు. అండ్ మొత్తం స్టెప్స్ అన్ని వాళ్ళే ఇచ్చేస్తారు. పైన పెట్టుకునే స్టెప్స్ కింద కుర్చీలు కూడా అన్నమాట. శారీ అయితే వాళ్ళకి చాలా క్యూట్ గా ఉంటారన్నమాట అందులో. మనకి హిప్ దగ్గర కూడా మనం ఏం పిన్ కూడా పెట్టక్కర్లేదండి. అంత బాగుందది. నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ కూడా వాళ్ళే ఇస్తారు. అది మనకి నచ్చితే కుట్టించుకోవచ్చండి. కానీ అది కుట్టించుకుంటే బాగుంటుంది బ్లౌజ్. పిల్లలకైతే ఇలా ఇంకా మంచిగా ఇచ్చారు గానీ పెద్దవాళ్ళది అలా లేదనమాట. పెద్దవాళ్ళ శారీకి ఏం చేశారు అంటే మనకి పైన స్టెప్స్ ఒక్కటే ఇచ్చారండి. వాళ్ళు 1 మినిట్ శారీలా అయితే ఇవ్వలేదు. కుర్చీలు అవి మనమే పెట్టుకోవాలన్నమాట. కానీ శారీ ఓవరాల్ గా అయితే బాగుందండి. మనకి అంటే అక్కడ కొంచెం కంఫర్ట్ గా అనిపిస్తదా లేదా అన్నది మనం కట్టుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. శారీ అయితే మాత్రం ఇది కూడా చాలా బాగుందండి. బ్లౌజ్ ఒక్కటే కొంచెం ప్రాబ్లమ్ అవుతది. బ్లౌజ్ వాళ్ళు ఇవ్వలే అనమాట. సో మీరు చూడొచ్చు నేను పేరప్ ఎలా చేశాను అని. అండ్ నెక్స్ట్ నేను గివ్ అవే గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను అండి. ఇప్పుడు 22nd నేను గివ్ అవే అనౌన్స్ చేస్తా అన్నాను కదండి. సో ఈ వీడియోతో ఆ గివ్ అవే అయితే ఎండ్ అవుతుంది అనమాట. నేను రేపు అయితే పోస్ట్ చేస్తాను ఎవరికి వచ్చిందని. సో రేపటి వీడియోనైతే ఎవరు మిస్ అవ్వద్దండి. సో ప్లీజ్ మేక్ ష్యూర్ అండి. కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.